ఫ్రెండ్స్ విజయ్ తన మనసు మార్చుకున్నాడు. తన భార్య తన పైన వేసిన విడాకుల పిటిషన్‌ని విత్‌డ్రా చేసుకున్న తర్వాత, తన భార్యని ఎంతో ఆప్యాయంగా దగ్గర చేసుకున్నాడు. నిజం చెప్పాలి అంటే, విడాకుల రద్దు అనేది ఎన్నో నెలల క్రిందటే కన్ఫర్మ్ అయింది. కానీ, వాళ్ళు అది కోర్ట్ ముందు యాక్సెప్ట్ చేసి, వాళ్ళ లాయర్స్‌కి సంబంధించి క్లారిటీ ఇవ్వటం కోసం ఇదంతా చేశారు. అయితే ఇది పక్కన పెట్టేస్తే, హుటాహుటిన విడాకుల రద్దు తర్వాత అంటే వెంటనే తన భార్య సంగీత గారు విజయ్‌ని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలిస్తే నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాడు విజయ్. అది ఎక్కడికి అనేది గనుక చూస్తే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, విజయ్ సీఎం అవ్వక మునుపు కూడా తను పార్టీకి సంబంధించి, ప్రజా సేవకు సంబంధించి చాలా బిజీ అయిపోయారు. మరోవైపు తన కొడుకు అంటే విజయ్ కొడుకు సంజయ్ జయశంత్ మాత్రం కంప్లీట్‌గా తన సినిమాలు అంటే సినిమాల గురించి, తన కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించడం జరిగింది. సాధారణంగా హీరో కొడుకు హీరోనే అవుతాడు. ముఖ్యంగా చెప్పాలంటే 'చియాన్ విక్రమ్' కొడుకు ధ్రువ్ కూడా హీరోగానే అయ్యాడు. కానీ విజయ్ కొడుకు మాత్రం హీరో అవ్వలేదు. ఒక డైరెక్టర్ అయ్యారు. చాలా అందంగా విజయ్ లాగానే ఎంతో స్మార్ట్‌గా కనిపించే విజయ్ కొడుకు సంజయ్ డైరెక్టర్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా? తన తండ్రి విజయ్. అయితే నువ్వు డైరెక్టర్‌గా మంచి స్కిల్స్ చూపిస్తున్నావు. ఒక స్టోరీ టెల్లర్‌గా మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు అలా అవ్వాలి అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత రికమెండేషన్స్ కానీ, లేకపోతే వేరే ఏది కూడా విజయ్ తన కొడుక్కి ఏ రకంగానూ సహాయం చేయలేదు. ఎందుకంటే తనకు తాను డెవలప్ అవ్వాలని చెప్పేసి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంకా సంజయ్ తన సొంత కాళ్ళ మీద అంటే తనే కథ రెడీ చేసుకుని, తనే ఒక సినిమా రాసుకొని, దానికి హీరోని ఎతుక్కొని, ప్రొడ్యూసర్‌ని ఎతుక్కొని, ఒక సినిమా చేయటం అంటే మామూలు విషయం కాదు. అయితే ప్రజా సేవలో, పార్టీకి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయిన విజయ్ దళపతి, తన కొడుకు ఎంత కష్టపడుతున్నాడనే విషయాన్ని ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి, తన భార్య సంగీత గారు అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కొడుకు కష్టపడుతున్న తీరు చూసి ఎమోషనల్ అయిపోయాడు విజయ్ దళపతి. తండ్రి అండదండలు లేకపోయినప్పటికీ కూడా ఇంత అద్భుతంగా చేస్తున్నాడు. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తను తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. అంటే తమిళ్ ఇండస్ట్రీ, తమిళ్ సినిమా ఇండస్ట్రీ. కానీ తను తెలుగు సినిమా హీరో అయిన సందీప్ కిషన్‌ని పెట్టి తీయడం జరిగింది. అంతేకాకుండా తెలుగులో కూడా సినిమా రిలీజ్ అవుతుంది. దీని అర్థం అక్కడ తను ఎంత గొప్పగా మెచ్యూర్డ్‌గా అయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు.